ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. యెషయా 61:10. ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన మనకి రక్షణ అనే వస్త్రాన్ని ధరించి ఆయన పైబట్ట, నీతి అనే పైబట్టని మనకి ధరింపజేసి ఉన్నాడు. కాబట్టిని ఈ దినమున మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన్ని ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాము అంటే ఆయన రక్షణ మనకి అనుగ్రహించారు. ఆ సిలువలోని ఆయన కాచి మనలను ఆ రక్తం ద్వారా కొన్నారు. నీతి అను పైబట్టను మనకి ధరింపజేశారు. మనలో ఎటువంటి నీతి లేదు. నీతి అనగా యేసయ్యే. ఆయనే మనకి మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఆ సిలువలో బలి అయ్యి మనకి ఆయన పైబట్టని మనకి అనుగ్రహించారు. ఆయన రక్షణ వస్త్రమును మనకి అనుగ్రహించారు. అందుకనే మనము ఎల్లప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములోని కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రము ఉజ్జీవింపచేయును. మనము ఎలాగా ఆయనని స్తోత్రము చెల్లించాలి, ఆయనకి స్తుతించాలి అని అంటే మనము ఆనందముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. మన ఆత్మ ఉల్లసిస్తూ ఉన్నది. మనము ఎందుకు ఆయనకి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము అంటే ఆయన సిలువలో ఆ యాగము చేసి మనకి రక్షణ వస్త్రమును, నీతి అనే పైబట్టని మనకి ధరింపచేసి ఉన్నారు. కాబట్టి మనము ఈ దినమున ఆరాధిస్తూ ఉన్నాము. దానినే దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. మీకు నేను నీతి అనే వస్త్రమును నేను ఇవ్వలేదా, రక్షణ అనే వస్త్రమును నేను ఇవ్వలేదా అంటూ ఉన్నారు. మనకి ఇచ్చారు కాబట్టి మనము ఆయన బిడ్డలుగా అయ్యి ఈ దినమున ఆరాధిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మీకు ఉండును గాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అవును నాయన, సిలువలో కాచి మా కొరకు నా ప్రభువా ఆ రక్తంతో మమ్మల్ని కొని నాయన నీతి అనే పైబట్టను, రక్షణ అనే వస్త్రమును మాకు ధరింపచేసి నాయన ఈ దినమున మీ యొక్క మందిరంలో ఆరాధించుకోవడానికి, పూజించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కొరకు ప్రార్థించమన్న వారికి నాయన మీ యొక్క కృపలో భద్రపరిచి ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బాధిత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలైన వారు బిడ్డలు దయచేస్తున్నారు. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేస్తున్నారు. మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేస్తున్నారు. ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. మంచి టీకా రావడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. ఎవరు కూడా అప్పుల పాలు కాకోకుండా చక్కగా మంచిగా ఉండడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు చక్కగా కోలుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు రాకపోకలు అందరూ సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉన్న వారందరికీ సురక్షితమైన గమ్యాలకి చేరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలు నేను ఆఫీసెస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి వస్తుండగా క్షేమాన్ని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ప్రతి విషయంలో మీ యొక్క కృపని అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.